హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీ కెమిస్ట్రీ. మనము ఈరోజు జరిగినటువంటి టీహెచ్ఎన్కో కెమిస్ట్రీ ఎగ్జామ్ రివ్యూ చూసుకుందాం ఒకసారి. అయితే ముందుగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు చాలామంది మన ఆస్పిరెంట్స్, మన సబ్స్క్రైబర్స్ అండ్ చాలామంది ప్రముఖులు కలిశారండి. సో నాకు చాలా హ్యాపీగా ఉంది అందరినీ మీట్ అయినందుకు. అండ్ ఈరోజు జరిగిన ఎగ్జామ్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్గా వచ్చేసి ఆస్మియం 6 అండ్ CO18 కార్బోనిల్ 18 అండ్ ఫాస్ఫరస్ కాంపౌండ్ ఇచ్చాడండి. మైనస్ ఛార్జ్ ఉంది పైన. దీని టోటల్ ఎలక్ట్రాన్ కౌంట్ అడిగాడు, అది 90 అండి. ఇది ట్రైగోనల్ ప్రిస్మాటిక్ స్ట్రక్చర్ అండి. అండ్ నెక్స్ట్ సీరియం +3 ఎఫెక్టివ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అడిగాడండి. ఇది 2.54. మనకు దీనికి ల్యాండ్ స్ప్లిట్టింగ్ ఫ్యాక్టర్ యూజ్ చేస్తాం, అందుకని చెప్పేసి ఇది 2.54 వస్తుంది. అండ్ ఆల్రెడీ నేను బ్లాక్ ఎలిమెంట్స్లో చెప్పానండి, మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది చూసుకోండి, స్పెక్ట్రల్ ప్రాపర్టీస్ చూసుకోండి అని చెప్పాను. ఇందులో ఈ టోటల్ ఎలక్ట్రాన్ కౌంట్ మీద మనము ఇనార్గానిక్ కెమిస్ట్రీ క్విక్ రివిజన్ లాగా చేసుకున్నాం కదా, ఫైనల్ టచ్. అందులో జామెట్రీస్ అండ్ ఇవి చూసుకోండి అని చెప్పాను. అండ్ ఇక్కడ మ్యాగ్నెటిక్ అండ్ కలర్ ప్రాపర్టీస్ చూసుకోమని చెప్పాను. ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ వచ్చిందండి. ఈ క్వశ్చన్ అయితే d/dx x ఇది మనకు కమ్యూటేటివ్ ఆపరేటర్ అండి. AB - BA = వచ్చే వాల్యూ ఉంటుంది కదండి, దాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. నేను ఇచ్చినటువంటి జెన్కో గ్రాండ్ టెస్ట్లో ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, అదే ఆన్సరు. చాలామంది కూడా చెప్పారు అక్కడ నాకు కలిసి, అదే క్వశ్చన్ వితౌట్ క్యాలిక్యులేషన్ పెట్టాం సార్ అని. ఓకే. అండ్ ఈ మ్యాక్స్వెల్ రిలేషన్ కూడా మనకు డైరెక్ట్ ఈ రిలేషన్ నుంచి వచ్చిన రిలేషన్ అడిగాడండి, ఫస్ట్ రిలేషన్ నుంచి. సో ఇది కరెక్ట్ అండి. ∂T/∂V S = -∂P/∂S V అండి, ఇది కరెక్ట్. అండ్ NMR సిగ్నల్ ఫర్ సైక్లో ఆక్టా టెట్రాయినెట్ -140°C అన్నాడు. నాకు ఇది 4 or 2 ఈ రెండు మధ్యలో కన్ఫ్యూజన్ ఉందండి, అందుకనే నేను ఇది ఇవ్వలేదు. ఒకసారి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆర్మీ పీపుల్ యూజ్డ్ ఫర్ సంథింగ్ వాషింగ్ అని ఇచ్చాడండి, వాటర్ క్లీనింగ్ వాటర్, దానికి క్లోరామైన్ అండి. క్లోరామైన్ అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ ఇది కూడా మనకు గ్రాండ్ టెస్ట్లో పెట్టుకున్నప్పుడు అడిగానండి, జోన్స్ రిడక్షన్లో యాక్టివేటర్గా పనిచేసేది ఏంది అని. జింక్ అమాల్గమ్ అండి. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది మనకు. చాలా వరకు మన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వచ్చాయండి. అండ్ నాకైతే హ్యాపీగానే ఉంది, బట్ కొంచెం పేపర్ టఫ్గానే ఉంది, మరీ అంత ఈజీగా ఏం లేదు. అండ్ ఈ CO2లో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అడిగానండి. అందులో ట్రాన్స్లేషన్ అడిగాడా, రొటేషనల్ అడిగాడా, వైబ్రేషనల్ అడిగాడా అని డౌట్ ఉంది. నేనైతే వైబ్రేషనల్ అనుకుంటున్నా అండి. వైబ్రేషనల్ అయితే మనకు 4 అండి ఆన్సర్. ఓకే. ట్రాన్స్లేషనల్ అయితే 3, రొటేషనల్ అయితే 2, వైబ్రేషనల్ అయితే 4 అండి. ఇవి మనకు కొన్ని క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఓకే, రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై అన్నాడండి. యార్సిన్ అండి, అది యార్సిన్. ఒకవేళ కార్బన్ మోనాక్సైడ్ ఉంటే కార్బన్ మోనాక్సైడ్ పెట్టాలి, కానీ కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చాడు కాబట్టి అది కాదు, యార్సిన్ అండి ఇది. నెక్స్ట్ కొండపాక నేటివ్ ప్లేస్ ఆఫ్ నందిని సిద్ధారెడ్డి అండి. గోల్డ్ మెడల్ 2023 ఒలింపిక్స్లో మనకు నీరజ్ చోప్రా నుంచి వచ్చిందండి. హూ వాన్ 53rd or 69th, అది కరెక్ట్ గుర్తులేదండి నాకు, కానీ వహీదా రెహమాన్ అని అయితే అంటున్నారు, నాకు కూడా అంత పర్ఫెక్ట్ క్లారిటీ లేదు. అండ్ నెక్స్ట్ ఆదిలాబాద్ ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏదలాపురం అండి. నెక్స్ట్ ఐయుపాక్ నేమ్ వచ్చేసి పెంటెన్ నైట్రైల్ అండి. పెంటెన్ నైట్రైల్ యాక్చువల్గా ఇది ఫార్మైల్ నైట్రైల్ ఉంటుందండి. మనకు ప్రియారిటీ ఆర్డర్లో మనకు సైనో గ్రూప్ అనేది ప్రియారిటీ ఫస్ట్ ఇచ్చుకోవాలి కాబట్టి ఇది నైట్రైల్గా రాస్తామండి. నెక్స్ట్ ఈ ఆర్సాట్ అపారటస్ కూడా మనకు డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ కూడా డైరెక్ట్ పడింది, ఇది మనకు జెన్కో గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ నుంచి డైరెక్ట్ వచ్చిన క్వశ్చన్ అండి. ఇది కూడా ఆర్సాట్ అపారటస్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ SO2 అండి, సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్ అండి. ఓకే. రేర్ ఎర్త్ మెటల్స్ ఐడెంటిఫైడ్ బై అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ అండి. ఓకే. విచ్ క్రోమటోగ్రఫీ? అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ, ఇది కూడా ఇంపార్టెంట్. సోలార్ సిటీ ఇన్ ఇండియా అంటే మాత్రం సాంచి మధ్యప్రదేశ్ అండి. ఇదే క్వశ్చన్ ఇచ్చాడు, సోలార్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ సాంచి మధ్యప్రదేశ్. ఈ ల్యాబ్ సేఫ్టీ మీద ఒక క్వశ్చన్ వచ్చిందండి. ఆ ల్యాబ్ సేఫ్టీ మీద వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, అన్నీ వియర్ చేయాలి టీచర్ ప్రజెన్స్లో అనేది పెట్టిన వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ అమ్మీటర్ వచ్చేసి కరెంట్ అండి, స్పిగ్మోమానోమీటర్ వచ్చేసి బ్లడ్ ప్రెషర్ అండి. ఇది అందరికీ తెలిసిందే.
అండ్ నెక్స్ట్ పాలిమర్లో నేను ఆల్రెడీ ఇనార్గానిక్ అని ఫిజికల్ క్విక్ రీజన్ చేసినప్పుడు కూడా చెప్పానండి. కంపల్సరీ పాలిమర్లో నెంబర్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ మీదే క్వశ్చన్ వస్తుందని చెప్పేసి. అది 1700 అండి. అండ్ 17,000 కూడా ఉంది ఆప్షన్లో. కన్ఫ్యూజ్ అయి పెట్టేసి ఉంటారు కొందరు, కానీ అది 1700 అండి. నెక్స్ట్ వరంగల్ పోర్ట్ వచ్చేసి కాకతీయ. వరంగల్ అంటేనే కాకతీయులండి, అది గుర్తుంచుకుంటే చాలు. ఇక్కడ మనకు కార్బోరెన్స్ మీద కూడా క్వశ్చన్ వస్తుందని చెప్పాను. యాక్చువల్గా నీడో ఎరాక్నో క్లోజ్ ఈ బోరెన్స్ అడుగుతాను అనుకున్నాం, కానీ అందులో స్కెలెటల్ ఎలక్ట్రాన్స్ పేర్స్ అడిగాడండి. అరాక్నోకి వచ్చేసి N+3 అండి. మనకు B9H14గా మారుతుంది. B9+3 అంటే మనకు 12 వస్తాయండి పేర్స్, 12 పేర్స్. ఇది ఇన్ కొల్లైడ్స్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆస్మాటిక్ ప్రెషర్. ఇది కొంచెం డౌట్ఫుల్ ఉందండి నాకు. ఒకసారి ఇది క్లారిటీ ఇవ్వండి మీకు తెలిస్తే. ఓకే. ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్ వచ్చేసి ఇది కూడా నేను సాలిడ్ స్టేట్ చెప్పినప్పుడు చెప్పాను. డిస్టెన్స్ మీద క్వశ్చన్ వస్తుంది, డి వాల్యూ మీద, DHKL, మిల్లర్ ఇండిసెస్, వెస్ట్ ఇండిసెస్ అవన్నీ చెప్పినప్పుడు చెప్పాను. ఇది కూడా క్వశ్చన్. మనకు డిస్టెన్స్ వచ్చేసి 2 వస్తుందండి. ఇంటర్ప్లేనార్ డిస్టెన్స్ ఈస్ 2 అండి. ఇక్కడ హైబ్రిడైజేషన్ sp3 మొత్తానికి అవి అన్నీ గుర్తులేవు నాకు, బట్ ఉన్న వరకు అందులో 4 వచ్చాయండి. నాకైతే 4 వచ్చాయి. ఆ 4 కరెక్ట్ అనుకుంటున్నా. అండ్ రియేజెంట్స్లో మనకు సోడియం సైనోబోరో హైడ్రేట్ అనేది ఇమైన్ నుంచి అమైన్కి వస్తుందండి. డైబాల్ H అనేది ఎస్టర్ నుంచి ఆల్డిహైడ్ కండి. డైబాల్ అనేది ఎస్టర్ నుంచి ఆల్డిహైడ్. మనకు బోరేన్ అనేది BH3 అనేది అమైడ్ నుంచి అమైన్స్కి ఇస్తుందండి. ఓకే. వన్ మోర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అండ్ ఎలిమినేషన్ రియాక్షన్ ఇచ్చారు. ఆక్వాస్ KOH ఇవ్వడం ద్వారా అది సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ఇక్కడ మనం టెర్షియరీ బ్యూటాక్సైడ్ తీసుకున్నాం కాబట్టి, పొటాషియం టెర్షియరీ బ్యూటాక్సైడ్ కాబట్టి ఇది ఎలిమినేషన్ రియాక్షన్ చూపెడుతుందండి. మనకి ఇంకొకటి ఫోటోకెమిస్ట్రీలోని ఇది థర్మల్ కండిషన్ 4n+2 డిస్ ఈజ్ కరెక్ట్ ఉందండి. ఇచ్చిన రిలేషన్లో ఇది కరెక్ట్ ఉందండి. ఓకే. ఈ క్వశ్చన్లు కాకుండా ఇంకా మనకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయండి. ఓకే. ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి నాకు గుర్తున్న వరకు. అండ్ గ్రూప్లో వచ్చిన క్వశ్చన్స్ కొన్ని రాసి పెట్టాను చూడండి. హేజీ ఐడియా యాంటోనిమ్ అంటే మనకు యాంటోనిమ్ అడిగాడా, అసలు యాక్చువల్గా సినోనిమ్ అడిగాడా నాకు గుర్తులేదు. ఒకవేళ కనుక సినోనిమ్ అయితే మీనింగ్ వచ్చేసి ఇదేనండి. కన్ఫ్యూజ్డ్ ఐడియా మీనింగ్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ సౌండ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్. యాక్చువల్గా సౌండ్ని మనము డెసిబుల్స్లో కొలుస్తాం, కానీ ఎయిర్ క్రాఫ్ట్ ఇవ్వడం ద్వారా దాదాపు అందరూ రాంగ్ పెట్టేసి ఉంటారు. ఏదైనా కూడా డెసిబుల్సేనంట అండి. ఇది నేను నెట్లో సెర్చ్ చేశాను, నాకు కూడా తెలియదు. అండ్ స్టేబుల్ కన్ఫర్మర్ వచ్చేసి ఇదండి. ఎందుకంటే ఇక్కడ మనకు హైడ్రోజన్ బాండింగ్ పాసిబుల్ అవుతుంది కాబట్టి ఇది మనకు స్టేబుల్ కన్ఫర్మేషన్ అండి. ఓకే. ఫర్ 2 కాంపోనెంట్ సిస్టమ్ ఇది F చూడండి. F ఈజ్ ఈక్వల్ టు 4 - P అండి. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఈక్వల్ టు 4 - P అంటే ఫేసెస్ అండి. ఫర్ 2 కాంపోనెంట్ సిస్టమ్కి ఇది పెట్టిన వాళ్ళకి రైట్ అండి. ఈ F టెస్ట్ మీద డైరెక్ట్ ఫార్ములా వస్తే ఆన్సర్ వచ్చినట్టే అండి. వేరియన్స్ 1/వేరియన్స్ 2 వాడి ఇచ్చినటువంటి వాల్యూస్ గుర్తులేవు, కానీ వాటిని మీరు డివైడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తా అండి ఈ ఫార్ములా ఉపయోగించి. అండ్ ఎండ్ పాయింట్ ఆఫ్ టైట్రేషన్ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఆ డయాగ్రామ్లో 2 ఎక్కడ కలుసుకుంటున్నాయంటే అవి 15 దగ్గర కలుసుకుంటాయి. అవి ఓన్లీ ఇక్కడనే ఇచ్చాడు, ఇక్కడ నుండి ఇక్కడికి. వాటిని కలిపితే మనకు 15 దగ్గర వస్తుందండి. సో అది 15 అండి. నెక్స్ట్ స్టీఫెన్ బోల్ట్జ్మాన్ లాలో ఫోర్త్ పవర్ అండి. ఓకే. 4th పవర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఆర్జెల్ డయాగ్రామ్లో ట్రాన్సిషన్ అడిగాడండి. ఆ ట్రాన్సిషన్ అనేది A1G నుంచి T1G, ఇక్కడ మనకు బ్రాకెట్లో P ఉంటుందండి. ఓకే. ఈ 36 క్వశ్చన్స్ అయితే గ్యాదర్ చేశానండి. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, డిస్కస్ చేయాలనుకుంటే చాలా ఎక్కువనే ఉన్నాయి. అప్ టు హియర్ సరిపోతుంది అనుకుంటున్నా. ఇంకా మనకు కీ పేపరు ఇంకో 2 రోజులలో వస్తుందండి. ఈ 2 రోజుల్లో వచ్చిన తర్వాత మనము ఫుల్ ఫ్లెడ్జ్గా అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనము రేట్ చేయడం కానీ అవన్నీ చేద్దాం. అండ్ బై ద వే అందరికీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు అందరినీ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ మరొకసారికి పేరున అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా మీకు తెలిస్తే ఏమన్నా రాంగ్స్ ఉంటే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.